బీబీ నగర్ ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ బండ్ మీద ఏదైతే మినీ ట్యాంక్ బండ్గా చేయబోతున్నామో ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. సరే, ట్యాంక్ బండ్ ఏదైతే పనులు ఉన్నాయో ఈ పనులు అనేటివి మరి టెండర్ అయినాయి. గత ప్రభుత్వాలు అనేక సార్లు మాట్లాడి దీన్ని మెచ్చుకోలే, ముక్కున పాపన పోలే. మరి సరే, ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాం. మినీ ట్యాంక్ బండ్స్ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్స్ అన్నిటికీ కూడా వీటి అంతకుముందు ఏదైతే అనుకున్నారో చేయలేదు. సరే, ఆ ప్రపోజల్స్ ఏమవుతున్నాయో ఆ ప్రపోజల్స్ ఇంకా డబల్ శాంక్షన్స్ తీసుకొచ్చి లైక్ ఏదైతే పోచంపల్లి ఉన్నదో 9.5 crores శాంక్షన్ తీసుకొచ్చి పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్గా దాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం. ఒక క్రాఫ్ట్ విలేజ్, హెరిటేజ్ విలేజ్ పోచంపల్లి. అట్లనే బీబీ నగర్ కూడా రింగ్ రోడ్ దిగంగానే ఒక 15 కిలోమీటర్ల బీబీ నగర్ వస్తుంది. మన హైవే మీదనే ఉంటుంది. ఓ పక్కకు నిమ్స్, ఎయిమ్స్ హాస్పిటల్ చాలా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. 30 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. హాస్టల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా నవంబర్ డిసెంబర్ వరకు పూర్తి కాబోతున్నాయి. అన్ని హంగులతోటి ఎయిమ్స్ ఓపెన్ అవుతుందో పక్కకు. సరే, ఇది కూడా మరి అతి దగ్గర రింగ్ రోడ్ దగ్గర ప్లేసు. సో పూర్తిగా మరి ఇది ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ను కనీసం 10 కోట్లతోటి తీర్చిదిద్దుకున్నాము. అంతకుముందు సాయంత్రం 4 కోట్లు సరిపోయి 10 crores చేసి మరి ఈ మినీ ట్యాంక్ బండ్లు గొప్పగా తీర్చిదిద్దుకున్నాం అనేది మాట చెప్తూ, సరే ఈరోజు మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మినీ ట్యాంక్ బండి కాక చుట్టూ ఒక రింగ్ లాగా, రింగ్ రోడ్ లాగా వేస్తాం. ఎందుకంటే ఇటేమో కట్టు ఉంటే అటుపక్కకు బండి ఉంటే అటుపక్కకు ఎయిమ్స్ బిల్డింగ్స్ అన్నీ వస్తున్నాయి. ఎయిమ్స్లో 5,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలకి ఇట్లా రాబోతున్నారు. అంటే మెడికల్ ఫ్యాకల్టీ కాకుండా స్టూడెంట్స్ కానీ ఇతరత్ర ఉద్యోగులు కానీ అనుబంధ ఉద్యోగస్తులు కానీ వీళ్ళంతా 1000 మంది రాబోతున్నారు. ఒక పెద్ద సిటీగా తీర్చిదిద్దబడుతుంది ఎయిమ్స్. కాబట్టి ఈ ప్రాంతం అటు సైడ్ కూడా రింగ్ రోడ్ లాగా వేస్తే వాళ్ళకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ల రోడ్ కూడా ఉంది. సరే, ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా ఉంది కాబట్టి ఈజీ అవుతుంది మనకు దాన్ని అక్వైర్ చేయడానికి సమయం పట్టదు. సో ఈ ట్యాంక్ చుట్టూ బీబీనగర్ ట్యాంక్ చుట్టూ రింగ్ రోడ్ లాగా దీన్ని తీర్చిదిద్దాం. సో గొప్పగా బీబీనగర్ చేసుకుందాము, టూరిస్ట్ స్పాట్ లాగా చేసుకుందాం. సరే, ఇది ఒక ముఖ్య ఉద్దేశం. నిన్నేమైందంటే యాక్చువల్గా అంటే మేము నెల 15 రోజుల కింద తిరిగినప్పుడు కూడా ఆలు కింద సొరికే కొట్టి నీళ్ళని నింపుకుంటాం. మరి అప్పటికప్పుడు ఇమీడియట్ మరమ్మతులు ఇరిగేషన్ శాఖ వాళ్ళు చేసుకున్నాం. మళ్ళీ ఆ రోజే ఉండే మినీ ట్యాంక్ బండ్ కోసం ఆ రోజు ఏదో కొంత తోడినరు, పెండింగ్ పెట్టిరు. ఆ కింద ట్రెంచ్ లాగా కొడితే ఇది డేంజర్ అని ఆ రోజే టౌన్ వాళ్ళందరూ బీబీనగర్ పెద్దలందరూ చెప్పారు. సరే అన్నట్టే నిన్న ఈ వానలకు బండు ఓ పక్క కుంగిపోతుంది. ఇమీడియట్గా వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇది ఇబ్బందికరంగా ఉండదని చెప్పగానే హెచ్ఎండే కమిషనర్ తోటి పరంజ్యోతి గారితో కూడా మాట్లాడినాం. సర్ఫరాజ్ అహ్మద్ కమిషనర్ గారితో మాట్లాడితే ఇమ్మీడియట్గా తక్షణ చర్య 12 గంటలకు చెప్తే 3 గంటలకు ఆ కాంట్రాక్టర్ కిషోర్కి చెప్పి అవన్నీ కూడా బండు ఏదైతే కట్ట కూలే ప్రమాదం ఉందో ఆడ మొత్తం దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని మట్టి పోసి దాన్ని అంతా జేసీబీ ఇంట్లో పెట్టి పర్ఫెక్ట్గా అంటే కొంత రిపేర్ వర్క్ ఆ డ్యామేజ్ కాకుండా దాన్ని ఆపగలిగారు. ఆ మిగతా ట్రైన్స్ కూడా ఇప్పుడు కూడిపోయామని కూడా చెప్పినాం. ఎందుకంటే వానలు పడి మళ్ళీ ఏమైనా ప్రమాదం అయితే బాగుండదు. సరే, ఈ వానలు వెలిసినాక మినీ ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ యొక్క బండును మరి పూర్తి స్థాయిలో మొత్తం డెవలప్ చేద్దాం. ఆ తర్వాత రింగ్ కూడా అటు సైడ్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మంచి కార్యక్రమం ఇక్కడ బీబీనగర్లో జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లనే ఇదే కాకుండా ఇప్పుడు సరే ఇక నిన్న మొన్న ఒక 15 రోజుల కింద ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. ఇరిగేషన్ శాఖ